This conference will now be recorded. Uh, 4th July 2021, The Awakening of Intelligence, page number 22. Awakening of Intelligence పుస్తకంలో the teacher's role. నీడిల్ మ్యాన్ కి కృష్ణమూర్తి గారికి జరిగిన సంవాదం. గాలి ఎక్కువ వస్తుంది లక్ష్మి. ఓకే, కృష్ణమూర్తి గారు చెప్పిన ఆఖరి సెంటెన్స్ ఏంటి? కృష్ణమూర్తి గారు, దట్ ఈస్ వై డు వి వర్షిప్ థాట్? ఎందుకు అంటే నిన్న అయిపోయింది కదా ఇది, ఆలోచనను ఎందుకు మనం ఆరాధించాలి? Why has thought become so extraordinarily important? అది ఆలోచన ఎందుకు అంత ప్రాముఖ్యత వహించింది? Needleman. It seems able to satisfy our desires. Through thought, we believe we can satisfy. అంటే మనం మన కోరికలను తృప్తిపరచుకోవడానికి ఈ థాట్ ద్వారా మనం తృప్తిపరుచుకుంటున్నామని మనం అనుకుంటున్నాం. కృష్ణమూర్తి గారు, no, not from satisfaction. Why has thought in all cultures with most people become of such vital concern? అది కాదు, అసలు ఎందుకు అన్ని రకాలైన ప్రజల చేత ఆలోచన అన్నది ఎంత ముఖ్యమైన విషయం ఎందుకైంది? అప్పుడు నీడిల్ మ్యాన్, one usually identifies oneself as one's thought. ప్రతి వ్యక్తి తన ఆలోచనతోనే తను ఐడెంటిఫై అవుతాడు కానిది అని. If I think about myself, I think about what I think, what kind of ideas I have, what I believe. Is this what you mean? మళ్ళీ చదువుతున్నా, మధ్యలో ఆపాలి. నా కోసం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఇండియా ఐడియాస్ నా కోసం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? What kind of ideas I have, what I believe. Is this what you mean? What kind of thoughts I have? Ideas I have. మళ్ళీ చదువుతాను ఫుల్ సెంటెన్స్. ఇఫ్ ఐ థింక్ ఓకే, కృష్ణమూర్తి గారు, నాట్ క్వైట్ apart from identification with me or not me, apart from identification with the me or not me. అంటే నాతో ఐడెంటిఫికేషన్ కానీ నాతో ఐడెంటిఫికేషన్ కాదు, నేను కానీ ఇంకొక దాంతో ఐడెంటిఫికేషన్ కానీ. Why is thought always active? Why thought always active? అది నేను నాతో ఐడెంటిఫై అవ్వచ్చు అంటే థాట్, లేకపోతే ఇంకొక దాంతో నేను కాని దాంతో ఐడెంటిఫై అవ్వచ్చు. ఏదైనా ఆలోచన అనేది అంత ప్రాముఖ్యత ఎందుకు?
నీడిల్ మ్యాన్. ఓ ఐ సి. అవును, ఇంకా ఆయన కూడా కొత్తగా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. కృష్ణమూర్తి గారు, థాట్ ఈజ్ ఆల్వేస్ ఆపరేటింగ్ ఇన్ నాలెడ్జ్, ఇజంట్ ఇట్? ఆలోచన అన్నది జ్ఞానంలోనే ఆపరేట్ అవుతుంది. అంటే జ్ఞానం ఉంటే జ్ఞానంలోనే అది పనిచేస్తుంది. ఆ జ్ఞానం అన్నది గతానికి చెందింది. థాట్ కూడా జ్ఞానంలోనే పనిచేస్తుంది. If there was no thought, sorry, if there was no knowledge, thought would not be. అది జ్ఞానమే లేకపోతే ఆలోచనే ఉండదు. అంటే నిన్న గతంలో మనం ఆర్జించిన దాని మీదే ఆలోచన అనేది ఉంటుంది. ఆ జ్ఞానమే లేకపోతే ఆలోచన ఉండదు. ఈ పాయింట్ అందరూ గమనించండి. Thought is always operating in the field of the known. ఆలోచన అనేది తెలిసిన దాంట్లోనే ఎప్పుడు పనిచేస్తుంది, తెలియని దానిలోకి వెళ్ళలేదు. Whether mechanical, non-verbal and so on. అది మెకానికల్ ఆలోచన అవచ్చు, లేకపోతే దానికి పదాలతో చెప్పలేని ఆలోచన అవచ్చు, లేకపోతే ఎటువంటి ఆలోచన అయినా సరే అది ఎప్పుడు నోన్ లోనే పనిచేస్తుంది. తెలుసున్న దాంట్లోనే ఆలోచన ఉంటుంది. It is always working in the past. అది ఇది ఎప్పుడు కూడా గతంలోనే పనిచేస్తూ ఉంటుంది. ఆలోచన గతానికి చెందింది. So my life is the past because it is based on the past knowledge, comma, మై లైఫ్ ఇస్ ద పాస్ట్ అంటే నా జీవితమే గతంలోనే ఉంటుంది. ఎప్పుడు ఇది గత జ్ఞానం మీద ఆధారపడే ఆలోచన అనేది ఉంటుంది. past experience, past memories, గత అనుభూతులు, గత జ్ఞాపకాలు, pleasure, pain, fear and so on. ప్లెజర్ తర్వాత It is all the past. Pleasure, pain, fear. ప్లెజర్ తర్వాత అర్థం కాలేదు. పెయిన్ సార్. పెయిన్, బాధ. పెయిన్ అదే సంతోషము, బాధ, భయము మొదలైనవన్నీ ఆలోచనతో. It is all the past. ఇదంతా గతానికి చెందింది. And the future we project from the past, comma, భవిష్యత్తు కూడా పాస్ట్ నుంచే మొదలవుతుంది, అంటే ప్రొజెక్ట్ అవుతుంది. అంటే పాస్ట్ ఆధారంగానే భవిష్యత్తు ఆలోచనలు అన్నీ ఉంటాయి. thought projects from the past. ఆలోచన అన్నది గతంలోంచే వస్తుంది, ఉద్భవిస్తుంది. So thought is fluctuating between the past and the future. ఎందుకని ఆలోచన గతానికి భవిష్యత్తుకి మధ్యలో అది కదులుతూ ఉంటుంది, ఇటు అటు. All the time it says, I should do this, I should not do that, I should have behaved. ఈ ఆలోచన ఏం చెప్తుంది? నేను చేయకుండా ఉండాల్సింది, నేను చెయ్యాల్సింది, నేను ఇలాగా ప్రవర్తించకుండా ఉండాల్సింది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది. Why is it doing all this? ఇలా ఎందుకు చేస్తూ ఉంటుంది ఇది, ఈ ఆలోచన? Needle man, I don't know. Habit? నాకైతే తెలియదు అన్నారు నీడిల్ మ్యాన్. హ్యాబిట్, అలవాట అంటున్నాడు కృష్ణమూర్తి. హ్యాబిట్. ఆల్ రైట్, గో ఆన్. Let us find out.
చూద్దాం అది హ్యాబిటా కాదా. So needleman. Habit brings what I call pleasure. ఈ హ్యాబిట్ అన్నది మనం చెప్పే అంటే ప్లెజర్ అనేది సెన్షియల్ అన్నమాట. అటువంటి ప్లెజర్ ని తీసుకొస్తుంది. కృష్ణమూర్తి గారు, హ్యాబిట్, ప్లెజర్, పెయిన్. అంటే అలవాటు, సంతోషం, బాధ. Needleman. To protect me. To protect me. Full stop. Pain. Pain. Yes, pain. పెయిన్ అంటే బాధ అంటే అవును అంటున్నారు. ఇవన్నీ రక్షణకి పనికొస్తున్నాయి అంటున్నారు. పెయిన్ కూడా అన్నారు. కృష్ణమూర్తి గారు, it is always working within that field. Why? ఈ ఫీల్డ్ లోనే ఇది పనిచేస్తుంది. ఏ ఫీల్డ్ ని అంటే బాధ, సంతోషం, తర్వాత అంటే సంతోషము, బాధ, అలవాటు. ఈ ఫీల్డ్ లోనే ఇది పనిచేస్తుంది. Needleman. Because it doesn't know any better. ఎందుకంటే అంతకంటే ఏంటో మంచిది దానికి తెలియదు. అంటే ఏం తెలియదు దానికి, అదే తెలుసు. కృష్ణమూర్తి గారు, no. Can thought work in the other field, in any other field? ఆలోచన ఇంకా ఏ ఇతరమైన ఫీల్డ్ లోనైనా పనిచేయగలగా? Needleman. That sort of thought, no. అలాంటి ఆలోచన అన్నారు నీడిల్మ్యాన్. కృష్ణమూర్తి గారు, no, not any thought. ఏ ఆలోచన అయినాను. Can thought work in any other field except in the field of the known? ఆలోచన ఏ ఇతరమైన ఫీల్డ్ లోనైనా పనిచేయగలదా? తెలుసున్న అంటే ఆల్రెడీ తెలుసున్న దాంట్లో తప్ప. Needleman, no. కృష్ణమూర్తి గారు, obviously not. అవును, ఇంకెందులోని పనిచేయలేదు. It can't work in something I don't know. అది ఇంకెందులోని నాకు తెలియని అన్న విషయంలో అది పనిచేయలేదు. తెలిసిన విషయంలో తప్ప తెలియని విషయంలో అది పనిచేయదు. It can only work in this field. అది కేవలంగా నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. Now, why does it work in this? అయితే అది ఈ ఫీల్డ్ లో ఎందుకు పనిచేస్తుంది? There it is, sir. Why? అక్కడ కూడా ఎందుకని ప్రశ్న వస్తుంది. It is the only thing I know. నాకు తెలిసింది ఇదే. In that there is security, there is protection, there is safety. అందులో ఆ నోన్ ఫీల్డ్ లోనే అది పనిచేయడానికి కారణం ఏంటంటే దానికి భద్రత ఉంది, రక్షణ ఉంది. ఇవి ఉండబట్టి అది తెలుసున్న ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. థాట్ అనేది తెలియని ఫీల్డ్ లో పనిచేయదు. That is all I know. ఇదంతా నాకు తెలిసిన విషయం అంటే నాకు అంతా తెలిసిన దాంట్లోనే పనిచేస్తుంది. ఆలోచన తెలియని దాంట్లో పనిచేయదు. So thought can only function in the field of the known. అందుకని ఆలోచన
తెలుసున్న ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. And when it gets tired of that, as it does, then it seeks something outside. ఆ తెలుసున్న ఫీల్డ్ లో పనిచేసి అది అలసిపోయినప్పుడు అది బయట ఏదైనా వెతుక్కుంటూ ఉంటుంది. Then what it seeks is still the known. మళ్ళీ అది వెతికేది ఏంటంటే తెలుసున్నది ఇంకేదైనా తెలుసున్నదాన్ని వెతుకుతుంది. Its gods, its visions, its spiritual states, dash. గాడా Its God, దేవుళ్ళు, దాని సరే తర్వాత స్పిరిచువల్, దాని విజన్, తర్వాత ఇట్స్ విజన్, ఇట్స్ తర్వాత ఏంటి స్పిరిచువల్ స్టేట్స్, ఆధ్యాత్మిక స్థితి, ఇలాంటివన్నీ మీదకి వెళ్తుంది. all projected out of the known, all projected out of the known past into the future known. అది గతంలో తెలుసున్నటువంటి విషయాల నుంచి మళ్ళీ భవిష్యత్తులో తెలుసున్న విషయాలకే అది వెళ్తుంది. So thought always works in this field. అందుకని ఆలోచన ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్ లోనే, నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. అంటే గతంలోనే తెలుసున్న ఫీల్డ్ లో పనిచేసి భవిష్యత్తులో తెలిసిన ఫీల్డ్ లోకి వెళ్తుంది. Needleman, yes, I see. అవునవునంటే Krishnamurti garu, therefore thought is always working in a prison. అందుకని ఆలోచన ఎప్పుడు కూడా ఒక జైల్లో, ఒక బందికానాలో, ఏమిటా బందికాన అంటే గతం అన్న బందికానాలోనే అది పనిచేస్తుంది. అది తప్ప బయట ఇక్కడ పనిచేయలేదు. It can call it freedom, it can call it beauty, it can call it what is likes. దాన్ని అది స్వేచ్ఛ అంటుంది, సౌందర్యం అంటుంది. ఏమిటి దానికి ఇష్టమైతే దాంతో పేరు పెట్టదు. But it is always within the limitations of the barbed wire fence. Barbed wire fence. Wire spelling ఏంటి? వైర్ అమ్మా, వైరు, ఎలక్ట్రికల్ వైరు, వైరు అంటాం కదా, ఆ వైరు. బార్బడ్ వైర్. ఓకే, ఫెన్స్. బార్బడ్ వైర్, ఫెన్స్. ఫెన్స్ అంటే కంచె. ఫెన్స్. ఓకే ఓకే, బార్బడ్ వైర్ ఫెన్స్. ప్రతిసారి వర్తించదు. But it is always within the limitations of the barbed wire fence. అంటే ఆ కంచె లోపలే అది అంతా పనిచేస్తుంది అనమాట, ఆ నూన్ అనే దాంట్లోనే, అంతకంటే బయటకు అది వెళ్ళదు. Now I want to find out whether thought has any place except in there. In jaila, except in there. అందుకని ఐ వాంట్ ఫైండ్ అవుట్, అంటే నేను తెలుసుకోదలుచుకున్న ఏంటంటే థాట్ అనేది, ఆలోచన అనేది అక్కడ తప్ప ఇంకెక్కడైనా పనిచేయగలుగుతుందా? Thought has no place when I say I don't know. I really don't know. నాకు నిజంగా ఏమీ తెలియని దగ్గర ఆలోచన అక్కడికి రాలేదు, ఆలోచన స్థలం లేదు అక్కడ. రైట్. సో నీడిల్ మ్యాన్ ఫర్ ద మూమెంట్ అన్నాడు అతను. ఈ క్షణానికి అంటే ఇప్పటికి అర్థం ఉండదు. కృష్ణమూర్తి గారు,
really don't know, comma, full stop. కృష్ణమూర్తి గారు, I really don't know, full stop. I only know this, comma, and I really don't know whether thought can function in any field at all except this. నాకేమో ఒక్కటే తెలుసు ఏంటంటే, నాకు నిజంగా ఏమీ తెలియదు. ఈ ఆలోచన అన్నది ఒక్క ఫీల్డ్ లో తప్ప ఇంకెక్కడ పనిచేయలేదు, నోన్ ఫీల్డ్ లో తప్ప. అది మాత్రమే తెలుసు. I really don't know. నాకు నిజంగా ఏమీ తెలియదు. When I say I don't know, which doesn't mean I'm expecting to know, comma, when I say I really నాకు తెలియదు అని అంటే అర్థం నాకేదో తెలుసుకోవాలని ఉద్దేశం కాదు. నాకు తెలియదు అని చెప్తున్నాను, కానీ అంటే నాకు తెలియదు కనుక నేనేదో తెలుసుకోవాలన్న సెన్స్ లో మాట్లాడటం లేదు. ఓకే. When I say I really don't know, what happens? నాకు ఏమీ తెలియదు అన్నప్పుడు ఏం జరుగుతుంది? I climb down the ladder. నేనేం చేస్తున్నాను? నిత్యం దిగిపోతున్నాను. ఇంతకుముందు మీదకి ఎక్కిన నేను కిందకి దిగిపోయాను. I become, comma, the mind becomes completely humble. అప్పుడు సరళమైన స్థితికి వచ్చేస్తుంది మనసు. చాలా నమ్రతాపూర్వకమైన సరళత్వానికి వచ్చేస్తుంది. Now that state of not knowing is intelligence. అది ఆ స్థితి, నాకు ఏదీ తెలియదు అని అన్న స్థితే నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. తెలివి అంటే ఆ తెలివి ఇక్కడ ఒక్కసారి ఏంటంటే ఇక్కడ మరొక్కసారి బాధపడుతాను. ఆలోచన అన్నది నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. అంటే మనకి తెలియని ఫీల్డ్ లో ఎక్కడ ఆలోచన పనిచేయట్లేదు, ఇదే మనం గమనించాలి. అది తెలుసున్న ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. గతంలో తెలిసిన ఫీల్డ్ లోంచి ఒకవేళ తెలిసిన ఫీల్డ్ లో పనిచేసి దానికి బోర్ అంటే ఇంకొక దానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కూడా తెలిసిన ఫీల్డ్ లోకే వెళ్తుంది. గతంలో తెలిసిన ఫీల్డ్ నుంచి భవిష్యత్తులో తెలిసిన ఫీల్డ్కి వెళ్తుంది. అది ఏంటంటే అది భగవంతుడు ఎంతో ఏదో స్పిరిచువల్ ఆధ్యాత్మిక విద్యనో ఏదో ఇంకో ఫీల్డ్ లో జంప్ చేస్తుంది తప్ప అదన్నీ తెలిసిన ఫీల్డే. తెలియని ఫీల్డ్ లో మాత్రం ఆలోచన పనిచేయలేదు. ఈ తెలుసున్న ఫీల్డే అన్న దాన్నే అతను ఏమన్నారంటే పరిమితమైన పరిధిలో పనిచేస్తుంది. ఒక కంచెను వేసేసాం అనుకోండి, కంచెలోనే అది పనిచేస్తుంది, బయటకు పనిచేయలేదు. తెలియని ఫీల్డ్ లో ఆలోచన ఏమీ పని చెయ్యదు. నాకు ఏమీ తెలియదు అని అనుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? అక్కడ నాకు ఇంకా తెలుసుకోవాలని ఉందని కాదు. అక్కడ నాకు ఏమీ తెలియదు అని అంటే అక్కడ మనసు చాలా హంబుల్ అయిపోయింది. నాకు ఏమీ తెలియదు అని. అప్పుడు మనసు పనిచేయలేదు. ఏమీ తెలియని ఫీల్డ్ లో మనసు పనిచేయలేదు. Then it can operate in the field of the known and be free to work somewhere else if it wants to. అదేంటంటే ఎప్పుడు కూడా ఆలోచన ఆ నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తూ ఉంటుంది. అది ఇంకెక్కడైనా సరే పనిచేయాలన్నా అది కూడా నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. అది అన్నోన్ ఫీల్డ్ లో పనిచేయలేదు. నా లక్ష్మి, నేను లాస్ట్ 2 sentences మరోసారి చదువుతాను. Now that state of not knowing is intelligence. Then it can operate in the field of the known and be free to work somewhere else if it wants to. అది అంటే ఆ నాట్ నోయింగ్ అన్నప్పుడు అసలైన ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. అంతవరకు ఏంటంటే థాట్ ఫంక్షనింగ్ తోటే ఉంటాం. ఇది కృష్ణమూర్తి గారిని ఎవరో అడిగారు ఏంటంటే ఒకవేళ ఆలోచన పనిచేయకపోతే మరి ఇప్పుడు ఇలా పని చేస్తాం అంటే అక్కడ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, సుప్రీం ఇంటెలిజెన్స్ అని అంటారు. ఆ ఇంటెలిజెన్స్ పని వల్లే ఆ ఇంటెలిజెన్స్ లో ఏంటంటే ఈ గత జ్ఞాపకాలు తిరిగి దాన్ని అనుభవించాలని తపనలు అవి ఉండవు. అది సుప్రీం ఇంటెలిజెన్స్ అనమాట, అది పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ ఈ ఫీల్డ్ లోనే అది పనిచేసి స్వేచ్ఛ అనుకుంటుంది, మరొకటి అనుకుంటుంది, కానీ ఇంకొక ఫీల్డ్ లోకి మాత్రం అది వెళ్ళలేదు.
అంటే అన్నోన్ ఫీల్డ్ లో థాట్ పనిచేయలేదు. ఇంకేంటి లాస్ట్ లో సెంటెన్స్ లో అంతే కదా. అంతే. నోన్ ఫీల్డ్ లో పనిచేస్తే దానికి స్ట్రెచ్ అంటుంది, ఇది మంచి ముక్తి అంటుంది, అలాంటివన్నీ పేర్లు పెడుతూ ఉంటుంది. కానీ అన్నోన్ ఫీల్డ్ లో థాట్ పనిచేయలేదు. అన్నోన్ ఫీల్డ్ లో మాత్రం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఏమీ తెలియదు. ఇప్పుడు చూడండి, పాము వచ్చింది, పాముని చూసాం, అప్పుడు మనకి పనిచేసేది మనస్సు కాదు, ఆ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఏం చెయ్యాలని తక్కువ మనకు తెలుసు. అందుకే కష్టాల కోసం ముందు నుంచి ఆలోచించుకున్నప్పుడే మనకు బాధ. అవి యాక్చువల్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేయగలుగుతాం చాలా సులువుగానే. అంటే ఈ ఆలోచన తెచ్చేదే బాధ, భయము, ఆందోళన. ఆలోచన ఎప్పుడైతే లేదో ఇంటెలిజెన్స్ పనిచేసినప్పుడు ఈ బాధ, ఆందోళన ఏమి ఉండవు. వర్కింగ్ పనిచేయడమే ఉంటుంది. ఇక్కడితో అయిపోయిందా? అది అయింది. నేను ఇక్కడ అనుకోవడం ఏంటంటే, when I climb down, then that I completely become humble. The mind becomes humble. Then the state of not knowing that state is called intelligence. When becomes humble anamata. I don't know అన్న తర్వాత then mind becomes humble. చెప్పాలంటే నాకు తెలుసు అన్న వాటిలో మనం ఉంటాం, అదంతా థాటే. ఎప్పుడైతే నాకు ఏం తెలియదు అంటున్నామో అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంటుంది. అక్కడ నాకేం తెలియదు అంటే అండం కాదు, ఫీల్ అవ్వడం. నాకేం తెలియదని అన్నిటినీ వదిలేసినప్పుడు దెన్ దట్ ఇంటెలిజెన్స్ వర్క్, ఆ హంబుల్నెస్. అదే అన్నప్పుడు మనం చాలా హంబుల్ అయిపోతాము. దెన్ ద ఇంటెలిజెన్స్ వర్క్స్. అంతా ఎంతో మహాజ్ఞాని అని అందరూ అక్కడ ఉన్నటువంటి అమ్మవారు చెప్తే అతని దగ్గరికి వెళ్ళారు. సోక్రటీస్ అనే గ్రీకు ఫిలాసఫర్ దగ్గరికి. ఆయన ఏమన్నాడు, నీకు ఎంతో తెలుసు కదా అంటే, నాకు ఒక్కటే తెలుసు, అదేంటంటే నాకు ఏమీ తెలియదన్నదే తెలుసు అన్నాడు. ఆ ఏమీ తెలియదన్న స్థితి అప్పుడు మాత్రమే రియల్ గా జ్ఞానం అనేది, ఇంటెలిజెన్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. అంతేగాని ఇవన్నీ పెట్టుకుని నాలెడ్జ్ అని వాటిలోనే థాట్ ఉంటుంది. అంటే ఇది తెలుసు, అది తెలుసు, ఇది జ్ఞానం, ఇవన్నీ వల్ల ఆ ఇంటెలిజెన్స్ పనిచేయకుండా ఉంటుంది. అప్పుడు అవన్నీ మనం వదిలేసి నాకు ఇది తెలియదు అంటే కిందకి దిగడం ఏంటి, అంత నమ్రతాపూర్వకమైన స్థితికి వచ్చేసామనుకోండి. ఇన్నాళ్ళు ఇగో నాకు ఇది తెలుసు, అది తెలుసు, ఏమీ నాకు తెలియదు అన్న స్థితిని ఆయన లేడర్ నుంచి కిందకి దిగడం అంటున్నారు. ఆ స్థితిలో ఏమీ మనకి తెలియదు అన్నప్పుడు ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. నిరంతరాయంగా మనం అలా ఉండగలిగితే అసలు ఈ థాట్ తెచ్చే ఇబ్బందులు ఏమి ఉండవు. థాట్ వల్లే ఆందోళన, బాధ, భయము, దుఃఖము, కోపము, ఇవన్నీ థాట్ తెచ్చి పెడుతుంది. ఆ నిరంతరం ఎక్కడికక్కడ నిన్న చెప్పినట్టుగా వదిలేస్తూ ఉంటుంది. నేర్చుకున్నాం కాక్షణం ఆ అనుభూతి మళ్ళీ కావాలని కోరుకోకుండా అలా వదిలేసేమో అంటే ప్రతి క్షణము ఆ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తూ ఉంటుంది. మనం ప్రతి క్షణం కూడా అంటే ఆనందంగా నిత్య నూతనంగా ఉండొచ్చు. బట్ థాట్ ఫంక్షనింగ్ లో ఉన్నంతసేపు మోనోటనస్ గానే ఉంటుంది. ఎందుకంటే థాట్కి నోన్ ఫీల్డ్ తప్ప మరో ఫీల్డ్ తెలియదు. కంటిన్యూ చేయనా? నెక్స్ట్ చాప్టర్ అయిపోయింది. ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్. ఎంత అయింది టైము? మనం ఈ చాప్టర్ మీద ఆలోచిద్దాం ఒకసారి. 7:04. 7:04. అవును. అంటే మనం ఈ చాప్టర్ ఒక్కసారి వెనక్కి తీసి అప్పుడు అంటే కొంచెం మొదటి నుంచి ఈ చాప్టర్ లో ఏం చెప్తున్నారంటే, యూత్ ఎక్కువగా సాధారణంగా వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ యొక్క నవ్వే తీరుని బట్టి, వాళ్ళు వ్యవహరించే తీరుని బట్టి వాళ్ళు చాలా షాలోగా ఉన్నారని అర్థమైంది. నేను రైటో రాంగో తెలియదు కానీ కృష్ణమూర్తి గారు అంటారు. అంటే వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కదా అన్నట్టుగా, వాళ్ళు యూత్ కదా అని. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు యూత్ కూడా ఓల్డ్ అయిపోతారు కదా, అలా ఉండిపోరు కదా, అసలు యూత్ అని ఇలా డిమార్కేషన్ ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన అంటారు. ఆ తర్వాత ఏంటి, మనకి ఎప్పుడు కూడా ఆయన ఆలోచన అంటే మనం ప్రయత్నం చేయడం అనే ఒక ప్రయత్నం మీద ఎఫర్ట్ మీద మాట్లాడుకున్నాం. తర్వాత దేని మీద మాట్లాడుకున్నాం అది ఒకసారి నేను చెప్తాను. ఎఫర్ట్ కాకుండా ఇంకా ముందు చాలా మంది మనల్ని మోసం చేస్తూ ఉంటారు ఈ గురువులు వీళ్ళందరూ అన్నట్టుగా. అంటే వాళ్ళేమీ కాదు, మనకి డిజైర్ ఉండడం బట్టే మోసపోతున్నారు.
మనకి కోరిక అనేది లేకపోతే మనం ఎవరు కూడా మోసం చేయలేదు. మనం ఎవరిని అప్రోచ్ అయినా సరే కోరికతోటే వెళ్తున్నాం. దానివల్లే మనం మోసపోతున్నాం. అంటే కోరిక అంటే వస్తువులు కావాలన్న కోరికే కాక ఇది అది అనుభూతి చెందాలని ఇలాంటి కోరికలన్నిటి వల్ల కూడా మనం మోసపోతున్నాం అని. అంటే డిజైర్ వల్లే మనం అన్ని రకాలైన బాధలకి గురవుతున్నాం అని. తర్వాత మీరు ఏదో సంథింగ్ అవ్వాలని కోరుకోవడం, అది కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అంటే మిమ్మల్ని మీరు ఇతరుల జ్ఞానంతో నింపేసుకున్నప్పుడే మీకేమో నథింగ్ అవడం అన్నది కష్టం. అంటే నీడిల్మన్ గారు అన్నారు, నథింగ్ అని అవడం అంటే చాలా కష్టం కదా అంటే, అవును, ఇతరులు చెప్పినటువంటి జ్ఞానంతో ఇతరుల నుంచి అంటే పుస్తకాలు మరొకటి చదివి అవన్నిటితో నింపుకున్నప్పుడు నథింగ్ అవడం కష్టం అన్నారు. తర్వాత సహాయం అనే దాన్ని హెల్ప్ అన్నది, మనకి ఇంకో సహాయం ఉండాలి కదా అని ఆయన ఏమోని అయితే మనకి గ్రీడ్ అనేది ఎక్కువ. అంటే ఇది అది పొందేద్దాం, ఇది అది అనుభవించేద్దాం, ఇలాంటి గ్రీడ్ ఎక్కువ అనమాట. అలాంటి దానివల్ల మనం ఏంటంటే సాధారణంగా హెల్ప్ అని అంటున్నాం. అసలు నిజంగా గురువు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? టీచర్, గురువు అంటే టీచర్ ఏం చేస్తున్నారు అన్నాం. గురువు అనే పదానికి అసలు మనని అంటే ఎన్లైటన్ చేసేవాడని, తర్వాత మన అన్ని బాధ్యతలను బరువుల నుంచి తీసి దింపేసేవాడని, అలాగే మనకి సహాయం చేసేవాడని ఇలా ఉంటుంది. కానీ బాధ్యతల బరువుల నుంచి దింపడం బదులు వాళ్లే బరువులు పెడుతున్నారు అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి గురువు అయినా సరే నాకు తెలుసు అంటే మనం అర్థం ఏం చేసుకోవాలంటే ఆయనకి ఏమీ తెలియదని. ఎందుకంటే తెలుసు అన్నది ఆల్రెడీ గతంలో తెలిపోయింది. గతంలో తెలుసున్నది అది తెలుసున్నట్టు కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ తెలుసుకోవడం అనేది అంటే ఆ విషయం నిత్య నూతనంగా లైవ్లీగా ఉంటుంది, కానీ పాస్ట్ లో డెడ్ గా ఉండదు. అందుకని తెలుసు అన్నది ఆల్రెడీ గతంలో వెళ్ళిపోయింది. అయితే ఆయన ఏదో తాను పొందేడు అని అంటుంటే తను ఏదో రికగ్నైజ్ చేస్తే అది గతానికి చెందిపోయింది. మళ్ళీ ఆ జ్ఞానం అతని ఆ నాలెడ్జ్ లోంచే ఆయన రికగ్నైజ్ చేస్తున్నారు కనుక అదంతా గతమే. అలాగే అసలు మనం నా లోపలికి నేను వెళ్తే ఇక్కడికి అక్కడికి వీళ్ళ నుంచి పుస్తకాలే లేవు, ఏమీ ఆధ్యాత్మికత లేదు, అంటే ఇష్టపరమైన పుస్తకాలు లేవు, అప్పుడు మనం ఏమీ చేయలేము. ఏం జరుగుతుందన్న అప్పుడు మనలోంచే మనకి అంత జ్ఞానం రివీల్ అవుతుంది అంటారు. అంటే మామూలుగా ఇతను నీడిల్మన్ అన్నారు సత్సాంగత్యం కూడా అంటారు. సత్సాంగత్యం అంటే ఆయన ఏమన్నారంటే జ్ఞానులతో సాంగత్యం అని. కృష్ణమూర్తి గారు అన్నారు కాదు, మంచి వాళ్ళతో సాంగత్యం. అంటే మంచిగా ఉంటే జ్ఞానిగా అవ్వచ్చు, కానీ జ్ఞానిగా ఉంటే మంచిగా అవ్వలేమంటారు. అంటే జ్ఞానం వల్ల మంచితనం కాదు, మంచితనం వల్ల జ్ఞానం వస్తుంది. ఇది మీరు తెలుసుకోవాలి. అలాగే ప్రతిదీ మనకి ఫస్ట్ గా కావాలంటాయి. ఇది ఇప్పుడు ప్రజలందరిలో అన్ని దేశాల వాళ్ళలో ఉంది, అది కాలిఫోర్నియాలోనే కాదు, అన్ని దేశాల్లో ఫస్ట్ గా అన్ని వచ్చేయాలని, క్విక్ రిజల్ట్, ఇలా మందు వేసుకున్నాం పని చేసేయాలి అలా ఉంటుంది అని. అసలు మనకి చాలా వరకు లేజీ అన్న పాయింట్ చెప్పారు. అంటే ఆలోచన అన్నది మనకి శరీరమా మనస్సా ఏది లేజీ అక్కడ. అంటే పొద్దున్న రాత్రి ముందు రోజు చాలా పని చేసాం, అప్పుడు శరీరం చెప్తుంది వాళ్ళు నేను లేవలేను అంటే మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే దానికి టైర్డ్నెస్ ఉంది. కానీ ఆలోచన చెప్తుంది ఏంటి అయిపోయింది, పద ఏంటి అని. అదంతా ఆలోచనే ఇలాంటివన్నీ పెడుతుంది. ఈ ఆలోచన ఎప్పుడు కూడా మెకానికల్ గా ఉంటుంది, యాంత్రికంగా. అది ఎప్పుడు గతానికి సంబంధించినటువంటి జ్ఞానం మీదే పనిచేయడం బట్టి అది ఎప్పుడు యాంత్రికంగా. ఈ థాట్ అన్నది, ఆలోచన అన్నది గత జ్ఞాపకాల్లోంచి ఉద్భవిస్తుంది, మెమొరీలోంచి ఉద్భవిస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మనస్సు ఇంకా ఏం చేస్తుంది, మనని ముక్కలుగా చేస్తుంది అన్నిటిని. ఇప్పుడు ఈ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, సెక్చువల్ ఎనర్జీ, భౌతికమైన ఫిజికల్ ఎనర్జీ, ఇలాంటి పేర్లు పెడుతుంది అన్నింటిని. ఎనర్జీని కూడా డివైడ్ చేస్తుంది. అసలు ఎన్ని రకాల ఎనర్జీలు ఉన్నాయా అన్నారు. అన్నిటినీ డివైడ్ చేసే ప్రవృత్తి మన అంతరంగంలోనే, అంటే మన థాటే చేస్తుంది. ఆ డివైడ్ చేయడం వల్లే చాలా చాలా ఇబ్బందులకి గురవుతున్నాం. అంటే మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఒక చెట్టు వేరుగా ఉంది, ఒక నది వేరుగా ఉంది, ఒక పర్వతం వేరుగా ఉంది, అది డిఫరెన్స్ అంటే లక్షణాల్లో. బట్ డివిజన్ అంటే పూర్తిగా వేరు అనే భావం మాత్రం మనస్సు చేస్తుంది. నేను వేరు, వాళ్ళు వేరు, ఇండియన్స్ వేరు, పరాయి ఆఫ్రికన్స్ వేరు, ఈ మతం ఆ మతం, ఈ గోడని ఈ లాంగ్వేజ్ అంటే భాషా భేదాలు, కుల భేదాలు, ఇవన్నీ పెట్టి డివైడ్ చేసేది మనస్సు. ఈ డివిజన్ వల్లే మనకి ఈనాడు ఎన్నో రకమైన హింసాకాండలన్నీ
జరుగుతున్నాయి. అందుకని మైండ్ ఎప్పుడైతే నాకు ఏం తెలియదు అని మనకు అర్థం అవుతుందో అప్పుడు మాత్రమే అది హంబుల్ అయిపోతుంది. అంటే నాకు ఇది తెలుసు అవి తెలుసు ఇన్ని చదివాను అన్ని చదివాను అన్న వాళ్ళకి ఆ మైండ్ ఫంక్షనింగ్ లోనే ఉండిపోతారు. గత జ్ఞాపకాలు గత జ్ఞానమే. కానీ అది ఎప్పుడైతే హంబుల్ అవుతుందో ప్రతి వ్యక్తిలో కూడా ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఏ ఒక్క వ్యక్తిలో ఉండకపోవడం లేదు. అది తన లోపలికి చూసుకోవడం ఎలాగంటూ దాని మీద అంటే చూసుకోవడం ఎలా సార్ చూడటమే అంటే అది కూడా మనం ఇంకొకళ్ళ హెల్ప్ అడుగుతాం. అది అడిగితే వచ్చేది ఏం కాదు, ఇది చూడటమే. ఏ రకమైన ఆలోచన లేకుండా చూడటమే. అప్పుడు టోటల్ ఎనర్జీ, ఇంతకుముందు మెడిటేషన్ లో కూడా చెప్పారు, టోటల్ ఎనర్జీతో టోటల్ అటెన్షన్ తో చూడడం. అప్పుడు మాత్రమే మనకి అన్ని రివీల్ అంటే మన నుంచి మనకి రివీల్ అవుతాయి, ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. ఆ జ్ఞానం అంతా మనకు తెలుస్తుంటుంది. అది తర్వాత ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఆల్వేజ్ అంటే థాట్ ఎప్పుడు కూడా అది అంటే నోన్ గా ఇప్పుడు మనం చదివాం కదా, తెలుసున్న పీడిలో తప్ప తెలియని దాంట్లో అది పనిచేయదు. అది ఎప్పుడు గతానికి చెందింది. అందుకని ఆలోచనకి ఎప్పుడు కూడా తెలియనిది అన్న దాంట్లో అది పనిచేయకుండా ఆగిపోతుంది. అయితే తెలుసున్నది అన్న దాంట్లో ఇదే స్వేచ్ఛ ఉంటుంది, ఇదే ముక్తి అంటుంది, ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం అని. అంటే అదే ఎన్నో పేర్లు పెట్టి ఆ తెలుసున్న జ్ఞానంలోనే పనిచేస్తుంది తప్ప అన్నోన్ ఫీల్డ్ లో ఈ ఆలోచన వెళ్ళలేదు. అక్కడ మాత్రం సుప్రీం ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది అని ఇవాళ మనం చదువుకుని గిస్ట్ అనమాట. ఇప్పుడు మనం అంటే ఇందులో ఇవాళ ఇంటరాక్షన్కి వెళ్దామా? మీరందరూ ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు ఎలాగా నెక్స్ట్ చాప్టర్ చదువుతాం కానీ అంటే ఆ నిచ్చెన దిగడం అన్న మాట ఎందుకన్నారంటే మనకు అన్ని వచ్చని మనం ఎంతో గర్వపడుతూ ఉంటాం. ఎప్పుడైతే వచ్చేసింది అది వచ్చిన దాన్ని పక్కన పెట్టేసామో నాకు ఏమీ తెలియదు, అవన్నీ ఆలోచనతో ఉన్నదే గత జ్ఞానమే అని తెలుసుకున్నవన్నీ పక్కన పెట్టేస్తే నాకు ఏమీ తెలియదు అనే టైంలో సుప్రీం ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది. అదే చెప్పారు, ఆ ఇంటెలిజెన్స్ వర్క్ నుంచి పాము ఎదురైంది. అది వెంటనే మనం గత జ్ఞానాన్ని తీసుకురాలేము, అక్కడ టైం ఉండదు, మనం వెంటనే యాక్షన్ చేస్తాం. అక్కడ ఆ యాక్షన్ ఎలా వచ్చింది? ఆ ఇంటెలిజెన్స్ లోంచి వస్తుంది. ఇంకేదైనా అర్థమైందా అందరికి? నారాయణ గారు వచ్చారా ఇవాళ? ఇంకోటి ఏం చెప్తారంటే వచ్చారు. ఓకే, ఇంత ప్రాముఖ్యత మనం ఎందుకు ఇవ్వాలి ఆలోచనకి అని అంటే ఎన్నో కల్చర్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెన్స్ ఇచ్చాయి. అసలు ఆలోచనకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి? ఆలోచన అన్నది మిడిల్ మ్యాన్ చెప్తారనమాట. అంటే కృష్ణమూర్తి గారు చెప్తారు, ఎక్కడ ఆలోచనను ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుని ఎక్కడ అక్కర్లేదో అక్కడ వదిలేయాలంటే అది ఎలా సాధ్యం అన్నారు. అంటే అది కష్టం కదా అంటే అప్పుడు ఆయన అంటారు, ఆలోచనకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి? మనం ప్రతిదానికి ఆలోచనతోటి అంటే ప్రాపంచిక వ్యవహారాల్లో కొన్నిట్లో అది అవసరమే, కానీ అన్నిటికీ ఆలోచన అక్కర్లేదు. ఆలోచనకి అంత ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే మనం ఏమో చాలా బాధలకి, దుఃఖాలకి, భయాలకి, ఆందోళనకి గురవుతున్నాం. అసలైన సౌందర్యం అన్నది మనం ఎప్పుడు చూడలేకపోతున్నాం, అసలైన సత్యం అన్నది మనం గ్రహించలేకపోతున్నాం. ఆ సత్యాన్ని గ్రహించకుండా అడ్డేది ఆలోచన. ఇది నా జ్ఞాపకం ఉన్నది. ఎవరైనా నారాయణ గారు కానీ ఎవరైనా ఒకళ్ళిద్దరు మాట్లాడాక ప్రొసీడ్ అవ్వడం. నమస్తే అమ్మా. నమస్కారం. అదేనమ్మా, అంటే ఆలోచన గురించి అంటే చాలా విస్తృతంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా ఈరోజు. అంటే ఆలోచన అనేది గత జ్ఞాపకాలకు సంబంధించి గత జ్ఞానానికి సంబంధించింది. అంటే ఈ ఆలోచన వల్లనే అంటే మన మనసులో ఉండేటువంటి ఆలోచనలే మనకి దీని వల్లనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్ని రకాల ఖండించుకోవటాలు, అంటే అఖండంగా ఉన్నటువంటి దాన్ని మనం ఖండించి ఇన్ని రకాలుగా మనం చేయడానికి ఆలోచనే కారణం. ఈ ఆలోచన అంటే ఈ ఆలోచన అనేది పరిమితమైంది కాబట్టి నిత్య నూతనమైనటువంటి ఆనందాన్ని కానీ ఆ జ్ఞానాన్ని కానీ ఆ స్పర్శని కానీ మనం పొందలేమని చెప్పి ఇందులో మరోసారి మనకి క్లారిటీ చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు కూడా సంథింగ్ మీరు చాలాసార్లు చెప్తుంటారు,
మనం ఎప్పుడు కూడా సంథింగ్ అవ్వాలనే ప్రయత్నిస్తాం. అంటే ఈ సంథింగ్ ఎందుకు అవ్వాలని ప్రయత్నిస్తామంటే మనం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చామో ఆటోమేటికల్ గా దాంతో మనలో మిథ్యాని అనేటువంటి అహం మనలో చొరబడిపోతున్నాం. ఆ మిథ్యాని అనేటువంటి అహం చొరబడిపోవటం వల్ల మనం ప్రతిదీ కూడా ఏదో అవ్వాలని ప్రయత్నిస్తాం తప్ప మనం జీరో అవ్వాలని ఎప్పుడు ప్రయత్నించాం. ఆ జీరో అయినప్పుడు మరి మీరు చెప్పినట్టు జీరో మనం ఎప్పుడైతే అవుతామో అప్పుడే మన సుప్రీం ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుందమ్మా. ఇది మన శ్రీవల్లభ చరిత్రలో కూడా క్లారిటీ చెప్తారమ్మా. శ్రీపాద వల్లభులు ఆ తాతగారితో వాదోపవాదాలైనప్పుడు నీలో నీవు ఉన్నాను నేను ఉన్నాను అంటే ద్వైతమైన అద్వైతమైన విశిష్టాద్వైతమైన ఏదైనా నీలో నీవు నేను ఇద్దరు ఉన్నాం. నీలో నీవు ఉన్నంత వరకు నేను పని చేయను, నీలో నీవు లేనప్పుడు నేను పని చేస్తాను. నీలో నీవే ఉంటే నేనేం పని చేస్తాను, అక్కడ నీలో నువ్వే పని చేస్తావు. అంటే నీలో నీవు ఉన్నాను నేను ఉన్నాను అంటాడమ్మ శ్రీపాద వల్లభులు. నీలో ఎప్పుడైతే నీవు లేవో అప్పుడు నేను పని చేస్తాను. సో ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా మనం ఈ అసలైనటువంటి నేను వదిలేసి ఈ మిథ్య నేను పట్టుకుని ఇందులోనే వేలాడుతుంటాం. సో ఇదంతా కారణం ఏంటమ్మా, మనలో ఉన్నటువంటి థాట్ ఫార్మ్స్, ఈ ఆలోచన పరిమితమైనటువంటిదని మనకు తెలియకపోవటం వల్ల ఈ ఆలోచనతోనే ఈ మనసుతోనే మనం భగవంతుని పట్టుకోవాలని ప్రయత్నిస్తాం, ఇంకేదో చేయాలని ప్రయత్నిస్తాం, లేదా జ్ఞానం కావాలని జ్ఞానం గురించి మనం తహతహలాడతాం. సో ఈ ఆలోచన పరిమితమైనది అనేటువంటి మనకు తెలిస్తే అపరిమితమైనటువంటి ఆ జ్ఞానాన్ని కానీ లేకపోతే భగవద్ అనుభూతిని కానీ మనం పొందలేమన్న సంగతి మనకి ఎందుకు అర్థం అవట్లేదంటే ఆలోచన పరిమితమైంది, గత జ్ఞాపకానికి సంబంధించింది, గత జ్ఞానానికి సంబంధించినటువంటి తెలియకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందమ్మా. అక్కడ కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఇదంతా కూడా పరిమితమైనటువంటిదే కాబట్టి ఆలోచన అనేది అంతా కూడా గత జ్ఞానానికి సంబంధించింది కాబట్టి అది ఎప్పుడైతే దాన్ని మనం తెలుసుకోగలిగామో అప్పుడు మనం నిత్య నూతనమైనటువంటి దాన్ని మనం పొందగలం. అలాగే మీరు ఇంకో విషయం కూడా బాగా చెప్పారమ్మా ఇంతకుముందు కూడా, అంటే చూడగలగడం ఏంటంటే పూర్తి అటెన్షన్, మనకి ఆ పూర్తి అటెన్షన్ తో మనం చూడాలి. తర్వాత ఇంకొక చాయిస్లెస్ అవేర్నెస్, అది అంటే ఈ చాయిస్లెస్ అవేర్నెస్ తో మనం దేన్నైతే మనం ఎందుకంటే అది ఏంటంటే చూడడం అంటే మనం పక్కన హెల్ప్ కాకుండా మనలో మనం చూసుకోవడం. ఎందుకంటే మనలో ఏ లోపాలు అయితే ఎవరికి ఉన్నాయో ఎవరికి వాడికే తెలుస్తుంది తప్ప పక్క వాళ్ళకి ఏంటో మనకు తెలియదు. కాబట్టి సో మనలో మనం వాటేది మనకే బాగా తెలుసు కాబట్టి మనం లోపలికి మనం ఏం చేస్తుంది. అందుకే కబీర్ దాస్ అంటాడు, నీలో నువ్వు లోపల చూసుకోగలిగిన నాడు నీ అంత దురదృష్టం ఉండడు ఎవడు ఉండడు. నీ లోపల చూసుకో, అంతే పక్క వాడిని ఇప్పుడు నువ్వు విమర్శించడం కాదు, నీ లోపల నువ్వు చూసుకుంటూ వాటి నీకే తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, మనలో ఉన్నటువంటిది ఏమో చూసుకుంటే పక్క వాడిది ఇప్పుడు చూస్తుంటాం. అది మన ప్రాబ్లం. ఇదంతా కూడా ఆలోచన చేస్తున్నాము కాబట్టి ఇలాంటి గొప్ప డిస్కషన్ ఇది. అంటే నిన్న మేము రాలేకపోయాం, ఇది చాలా బాగుందమ్మా. ఈరోజు టాపిక్ ఎండ్ అయిపోయింది. అంటే మనం ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం సరే, మనం దీని నుంచి మనం బయటపడి మనం ఇప్పుడు కూడా సంథింగ్ అవ్వాలి, లేదా ఇంకోటి అవ్వాలి ఇంకేదో అవ్వాలని ప్రయత్నించకు. అందుకే సాయిబాబా సత్యరాజు కూడా అంటాడు అనమాట, ప్రపంచం నుంచి మన్ననలు పొందాలనేటువంటి ఆలోచన తీసేయమంటాడు అనమాట. ప్రపంచంలో నేను ఏదో పొందాలి, ప్రపంచంలో నన్ను ఎవడో పొగడాలి, అది అలాంటిది నీ బుర్రలో ఉంటే తీసేయమంటాడు. ఎందుకంటే వాడెవడో నేను పొగిడితే నీకేంటి. కాబట్టి ఇలాంటిది అన్ని మనం ఎప్పుడైతే మనం తీసేసుకున్నామో మన లోపల ఎప్పుడైతే స్వచ్ఛత ప్యూరిటీ వచ్చిందో తప్పకుండా జ్ఞానం మనం అందుకోగలమమ్మా. సో దీన్ని మాకు అంటే అన్ని కోణాల్లోంచి కూడా మాకు అర్థమయ్యేటువంటి పరిభాషలు, ఎంత కష్టమైనటువంటి టాపిక్ ని కూడా మాకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నారమ్మా. చాలా సంతోషం. శతకోటి ధన్యవాదాలమ్మా. గురువం తత్సత్. నమస్కారం. ప్రభా గారు చెప్తారా? ప్రభా గారు వచ్చారా? హలో, ప్రభా గారికి ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. చెప్పండి. అదే అండి, వాళ్ళ విషయాలన్నీ కూడా బాగా అర్థమయ్యాయి. మళ్ళీ ఫస్ట్ నుండి అన్ని విషయాలు కూడా ఇంకా అన్ని చెప్పడంతో ఆలోచన లేకుండా ఉండడం ఒకటి, గత జ్ఞాపకాలతో ఉండడం ఒకటి,
తర్వాత ఏంటంటే నేను ఫేమస్ అయిపోవాలనేటువంటి విషయం, ఎలా చూడాలి అనేటువంటిది విషయం, ఈ మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేటువంటి విషయం, మెడిటేషను, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంత కూలంకషంగా మాకు మీరు వివరించి చెప్పారండి. ఆలోచనలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి కూడా చాలా విపరీతంగా పెరుగుతూనే ఉంటున్నాయి తప్ప అందులోనే ఉండిపోతున్నాం. ఈ గత జ్ఞాపకాలతో ఉంటూ రేపన్నది ఏంటి, దానికోసమే ఆలోచనలన్నీ కూడా పెరుగుతున్నాయి ఉంటున్నాయి తప్ప అక్కర్లేని విషయాల గురించి ఆలోచనలు పెంచుకుంటూ ఉంటున్నాం. అవసరమైనటువంటి దాన్ని ఏదైతే అవసరమో దాని గురించి ఆలోచన అనేటువంటిది చేయడం చాలా తక్కువైపోతుందండి. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి బాగా ఆలోచించి ఇందులోనే ఉండిపోతున్నాం. తర్వాత ప్రతి హలో చెప్పండి. ప్రతి విషయాన్ని కూడా ఎలా చూడాలి దాన్ని అంటే ఎలాంటి రకమైనటువంటి సమస్య అయినా సరే ఒక పువ్వు వికసించి కిందన ఎలా పడిపోతుందో అంతవరకు దాన్ని చూడాలి అనేటువంటి విషయం చెప్పారండి. అలా చూడడం అనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా నేర్చుకుంటే మేమందరం కూడా చాలా కృష్ణమూర్తి గారు ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అవగాహన చేసుకుంటే ఇలా చూడడం అనేటువంటిది వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఇది వరకు ఒకసారి చెప్పారు, ఎవరు ఆత్మజ్యోతిని వాళ్ళు వెలిగించుకోవాలి, ఎవరి జ్యోతిని వాళ్ళే వెలిగించుకోవచ్చు అని చెప్పేసి నేను ఒకసారి విన్నానండి ఆయన దాంట్లోని. ఇలా ప్రతి దాన్ని కూడా అలా చూసుకుంటే మట్టుకి అది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఇందాకలా నారాయణ మాస్టర్ గారు కూడా ఒక విషయం చెప్పారు, నీలో నువ్వు ఉన్నంతకాలం నేను లేను, ఎప్పుడైతే నీలో నువ్వు లేవు అనేటువంటిది ఉండదో అప్పుడు నేను ఉంటానని చెప్పి అన్నారండి. అది చాలా బాగా నచ్చిందండి. అంటే ఇప్పటి వరకు మాలో ఉన్న అహంకారాలు, రాగద్వేషాలు, ఈ కోరికలు ఇవన్నీ కూడా పెంచేసుకుని నేను గొప్పను, నేను చేశాను, నేను వచ్చేసాను అని చెప్పి దాంతోనే నిమినీకృతం అయిపోయి ఉండిపోతున్నాము. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇదంతా నేను కాదు, అసలు నేను అనేటువంటిది పూర్తిగా లేను, రమణ మహర్షి చెప్పినట్టు అన్నదాన్ని తెలుసుకుంటే అప్పుడు ఉన్న ఒకే ఒక అపరిమితంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను పట్టుకోవచ్చండి. అదే కృష్ణమూర్తి గారు ఆయన యొక్క వాక్యాల్లో అందరికీ కూడా చెప్పి ఇలా ఉండాలి అంటే చూపించారు. అది చాలా బాగా అర్థమైందండి. అదే నమస్తే అండి, ధన్యవాదాలు. అక్కడ అప్రోప్రియేట్ గా తీసుకొచ్చారు నారాయణ గారు. ఎందుకంటే నీలో నేను అంటే ఇక్కడ చెప్పడానికి నేను అంటే స్వతంత్రం అంటాను, వరకు నేను ఇక్కడ నేను ఇంకా నీవు పోతే నేను వస్తానంటే ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ వస్తుందని అర్థం. అక్కడ దాన్నే మనం భగవతత్వం అనేసి నేను అనేది పరిమితంగా ఆ శ్రీపాద వల్ల శ్రీపాద వల్లభుని రూపంగా చూస్తే రూపం కాదన్నారు, నన్ను రూపాతీతంగా చూస్తే నిజమైన చూసినవాడు అంటారు. అంటే ఇది ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఓకే, మనం కొంచెం చదువుదామా ఇవాళ? ఇంకో టాపిక్ ఏంటి? నెక్స్ట్ చాప్టరా? ఆన్ ఇన్నర్ స్పేస్, ఆన్ ట్రెడిషన్ అండ్ డిపెండెన్స్. ఇదంతా ఒకటే చాప్టర్. ట్రెడిషన్ అంటే సాంప్రదాయాలు, మనం ఆధారపడ్డాం. అంతర్గత స్పేస్, ఇన్నర్ స్పేస్, దట్ ఇస్ సైలెన్స్. అంతర్గతమైన స్పేస్, ఇన్నర్ స్పేస్ ఇస్ సైలెన్స్ అనే దగ్గర చెప్పారు. అంతే కదా, ఇంటర్నల్ స్పేస్ అంటే సైలెన్స్. ఆన్ ఇన్నర్ స్పేస్ సెమీకోలన్ ఆన్ ట్రెడిషన్ అండ్ డిపెండెన్స్. అది ట్రెడిషన్, సాంప్రదాయాలు దాని మీద ఆధారపడ్డాయి, ఎలా ఆధారపడుతున్నాయి అంటే తెలుసుకుంటున్నాం అన్నారు. ఇవాళ ఏం చేద్దాం, చదువుదామా ఒక 15 నిమిషాలు? ఇంకా మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే చదవడం ఆపిద్దాం. ఓకే, అయితే చదువుదాం. ఒక 10 నిమిషాలు చదువుదాం. ద హెడ్డింగ్ నెక్స్ట్ చాప్టర్ కి,
The Awakening of Intelligence, Part 1, Chapter 2. Second conversation with Needleman, Hmm. California, 26th March 71 on Hmm. 71 on inner space, semicolon, on tradition and dependence. Conversation is starting. Needleman, in your talks, you have given a fresh meaning to the necessity for man to become his own authority. మీరు మాట్లాడిన దాంట్లో మీరేమో మనిషికి తను తానుగా అథారిటీ అవ్వాలి అనే అవసరం ఎంతో ఉంది అని ప్రీవియస్ గా మీరు చెప్పిన వాటన్నిటిలో అనిపిస్తుంది. అంటే తనకి ఇంకెవరు అథారిటీ అవ్వడం కాదు, తనకి తాను అథారిటీ అవ్వాలి. ఇక్కడ ఆ తాను అంటే మనస్సుకి అతీతమైనది అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనస్సు చెప్పే తాను కాదు అని నాకు అర్థమైంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనస్సు చెప్పే తాను కాదని. Yet, cannot this assertion easily be turned into a form of humanistic psychology? ఇప్పుడు కాదు, ఇంకా ఉంది. నేను అంత గుర్తు పెట్టుకుని చెప్పడం కష్టం కదా. అంటే ఈ రకమైన ఈ అసెప్షన్ అంటున్నారు, ఒక నమ్మకం అందాం, ఇది అది హ్యూమనిస్టిక్ సైకాలజీ గా మారుతుంది కదా. అంటే కెనాట్ దిస్ అసెప్షన్ టర్న్ ఇంటూ హ్యూమనిస్టిక్ సైకాలజీ, మానవతా పరమైనటువంటి మానసిక తత్వంగా మారచ్చు కదా. ఈ అంటే మారదా అని అడుగుతున్నారు. మళ్ళీ చదవనా మిగతా సెంటెన్స్? అక్కర్లేదు, మొదటి నుంచి చదవనా అది? వితౌట్ రిఫరెన్స్ టు ది సీక్రెట్ transcendent dimension of human life without reference to the secret transcendent dimension of human life on earth in the midst of అంటే ఇదంతా చేస్తే అప్పుడు మీనింగ్ in the midst of the vast intelligent cosmos. మళ్ళీ నేను చెప్పమంటే చెప్తాను. విత్ రిఫరెన్స్ టు ది సీక్రెట్. అక్కర్లేదు, నేను జ్ఞాపకం చెప్తాను. వాస్ట్ ఇంటెలిజెంట్ కాస్మాస్ అనే దాని మధ్యలో, అంటే ఈ పూర్తి కాస్మిక్ అంటే యూనివర్సల్ అంటే విషయంలో ఎంత మహాజ్ఞానవంతమైన ఈ విశ్వంలో, తెలివైన విశ్వంలో మనకేమో ఇక్కడ ఈ సుప్రీం ఇంటెలిజెన్స్ అంటే ఇటువంటివన్నీ రిఫరెన్స్ లేకుండా ఉంటే అది కేవలంగా హ్యూమనిస్టిక్ సైకాలజీగా మారిపోతుంది. నా మీద డిపెండ్ అవ్వాలన్నది. అంటే మధ్యలో మరొక్కసారి చదువు కామా తర్వాత. ట్రాన్సెండెంట్ డైమెన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ఎర్త్. సేక్రెడ్ ట్రాన్సెండెంట్ డైమెన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, అది ఇక్కడ పాయింట్. అది ఎందుకంటే సేక్రెడ్ ఏంటి? వాట్ ఈస్ సేక్రెడ్ ఈస్ దట్ సుప్రీం ఇంటెలిజెన్స్ ఆర్ దట్ అదర్నెస్ అని అంటారు ఆయన. సీక్రెట్నెస్ అంటే అనంతమైన అనుభూతి. ఆ సీక్రెట్ ట్రాన్సెండెంట్ అంటే అధిగమించడం. దేన్ని? మనం ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్న స్థాయికి. అవన్నీ లేకపోతే ఏమవుతుంది? ఇది కేవలంగా హ్యూమనిస్టిక్ సైకాలజీగా అయిపోతుంది కదా, మారి అవకాశం ఉంది కదా అంటున్నారు. అంటే అవన్నిటి వల్ల నేను మొట్టమొదటిగా చెప్పాను, మనస్సుతో సంబంధించిన తాను అన్న అథారిటీ అని తీసుకోవాలి అని. ఒకవేళ అలాంటిది కానీ పెట్టుకుంటే మళ్ళీ హ్యూమనిస్టిక్ సైకాలజీలో పెట్టేస్తుంది. మళ్ళీ మానవుడు తన సైకాలజీ, మానసతత్వ శాస్త్రము, ఇవన్నీ. అర్థమైన ఈ ప్రశ్న? అంటే నేనే నాకు అథారిటీ అని నేను అనుకుంటే, అదే నేను మానసిక పేరులో తీసుకుంటే అక్కడ ఆ హ్యూమనిస్టిక్ సైకాలజీ అయిపోతుంది, మానవపరమైనటువంటి మానసిక తత్వశాస్త్రం అయిపోతుంది. అదే కాకుండా నేను ఆ పరమాత్మ తత్వంతో, అంటే అంతర్గతమైనటువంటి ఆ సత్యమైన అట్రూత్ అన్నది తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రం ఇలా అవ్వదు. అలా కాకుండా ఆ సీక్రెట్నెస్ అంటే ఆ సత్యం, ఆ పవిత్రమైన దాన్ని మనం పక్కన పెట్టేస్తే హ్యూమనిస్టిక్ సైకాలజీగా మారిపోతుంది కదా. అర్థమైందా ఈ పాయింట్ అందరికి? అంటే అప్పుడు సైకాలజీ ఈజ్ ఆఫ్ మైండ్ కానీ ఉండిపోతుంది. అసలైన అదర్ అనుభూతిని కానీ పక్కన పెడుతుంది. ఆ సీక్రెట్నెస్, ఆ ట్రాన్సెండెంటల్ స్టేట్
దాన్ని కానీ పక్కన పెట్టేమంటే ఇది కేవలం సైకలాజికల్ గా నేను నాకు అథారిటీ అని అలా వస్తుంది కదా అని అంటున్నారు. ఓకే. Must we not only try to see ourselves in the moment, మళ్ళీ కదా వన్స్ must we not only try to see ourselves in the moment, మనమేమో but also ఒక్క రాపు మనం మనలోకి ఆ క్షణంలో తీసుకోవడమే కాకుండా but also as creatures of the cosmos. అది మనం ఎలా చూసుకోవాలంటే ఈ మొత్తం ఈ విశ్వంలో జీవులుగా అంటే మిగతా జీవుల్లాగే మనం చూసుకోగలగాలి. What I am trying to ask about this question of cosmic dimension, నేను ఇప్పుడు కాస్మిక్ డైమెన్షన్ అంటే ఈ విశ్వం యొక్క పరిధి ప్రకారంగా నేను అడగదలుచుకుంటున్నాను. Krishnamurti garu, as soon as we use that word dimension, it implies space. ఇట్ ఇంప్లైస్ Space. మనం డైమెన్షన్ అని పదం వాడేమో ఎప్పుడైతే వాడుతున్నామో అక్కడ స్పేస్ అనేది ఉంది. అంటే డైమెన్షన్ అంటే ఏంటి, దిక్కు అంటే అలాంటి పదం వాడేమంటే అక్కడ స్పేస్ అనేది ఉంది అంటున్నారు. Otherwise, there is no dimension, there is no space. లేకపోతే డైమెన్షన్ లేదు, స్పేస్ లేదు. Are we talking about space, outward space, endless space? మనం ఏమో స్పేస్ కోసం మాట్లాడుతున్నావా, బాహ్యమైన స్పేస్, అనంతమైన స్పేస్ అదా మాట్లాడుతున్నాం. అప్పుడు నీడిల్ మ్యాన్ నో. అప్పుడు కృష్ణమూర్తి గారు, ఆర్ ద డైమెన్షన్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ us? వినచ్చా INERTR. Are the dimension of space in us? మనలో ఉందా ఈ డైమెన్షన్, స్పేస్ అనే డైమెన్షన్ మనలో ఉందా? Needleman, it would have to be the latter, but not totally without the farmer, I think. అది తర్వాత రావచ్చు, కానీ ముందుది లేకుండా నాట్ టోటల్లీ వితౌట్ ద ఫార్మర్. అయితే ముందు దాంతో సంబంధం లేకుండా మాత్రం ఉండదు. కృష్ణమూర్తి గారు, is there a difference between the outer space, comma, which is limitless, and space in us? అయితే బయట మనకి కనిపిస్తున్న స్పేస్ అనంతంగా ఉన్నది, దానికి మన అంతరంగంలో ఉన్న స్పేస్ లోపల ఉన్నదానికి ఏమైనా తేడా ఉందా అని కృష్ణమూర్తి గారు. Or there is no space in us at all, and we only know the outer space. లేకపోతే మనలో అసలు స్పేసే లేదా, మనకి కేవలంగా బాహ్య స్పేస్ ఒకటే తెలుసా? అదో క్వశ్చన్. అసలు మన లోపల స్పేసే లేదా, కేవలంగా మనకి బయటనున్న స్పేసే తెలుసా? We know the space in us as a center and circumference. మనలో ఉన్న స్పేస్ మనకి ఎలా తెలుసు అంటే ఒక కేంద్రము, దాని చుట్టూరా ఉన్న పరిధిగా మనకి తెలుసు. The dimension of that center and the radius from that center is what we generally call that space. అది అంటే అక్కడ ఉన్నటువంటి డైమెన్షన్, దిక్కు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాసం, ఒక సర్కిల్లో వ్యాసం ఉంటుంది కదా, అంటే లైన్ ఈ కోసం నుంచి ఆ కోసం కలిపి, దాన్ని మనం డైమెన్షన్ ఆఫ్ స్పేస్ అని మాట్లాడుతున్నాం. మరోసారి చదివి. The dimension of that center and
the radius of that center is what we generally call that space. అది ఆ డైమెన్షన్ అక్కడ ఉన్నటువంటి రేట్ మొత్తం ఆ పరిధిలో ఉన్నదంతా దాన్నే మనం స్పేస్ అని అంటున్నాం. Needleman. Inner space, comma, yes. Inner space, yes. అంతర్గతమైన స్పేస్. అవును. Krishnamurti garu. Yes, inner space. అవును, అంతర్గతమైన స్పేస్. Now, if there is a center, the space must always be limited. ఒక సెంటర్ అనేది ఉంటే ఆ స్పేస్ అనేది ఎప్పుడు కూడా పరిమితంగానే ఉంటుంది. And therefore, we divide the inner space from the outer space. అందుకోసమే మనం లోపల స్పేస్ ని బయట స్పేస్ ని విడగొడుతున్నాం. ఎందుకంటే సెంటర్ లోపల ఉంది, సెంటర్ ఉన్నదంటే అది పరిమితం అయిపోతుంది. ఆ పరిమితం అయిపోవడం వల్ల మనం ఇన్నర్ స్పేస్ ని అవుటర్ స్పేస్ ని విడగొడుతున్నాం. Needleman, yes. అవునన్నారు. Krishnamurti garu. We only know this very limited space, but we think we would like to reach the other space, comma. అదర్ వీ వుడ్ లైక్ టు రీచ్ ద అదర్ స్పేస్. అంటే మనకి ఈ పరిమితమైన స్పేస్ ఒకటి తెలుసు, అంటే ఈ మెయిన్ సెంటర్ ఆ సెంటర్ లో ఉన్న స్పేస్ ఒకటి మనకు తెలుసు. కానీ మనం ఆ అదర్ స్పేస్ రీచ్ వాళ్ళని మనం కోరుతూ ఉంటాం. నేను మరోసారి చదువుతానండి. బట్ వీ థింక్ వీ వుడ్ లైక్ టు రీచ్ ది అదర్ స్పేస్, హ్యావ్ ఇమ్మెన్స్ స్పేస్. అది అంటే మనం అనుకుంటున్నాం మనం ఆ స్పేస్ ని రీచ్ అయ్యి, వీ థింక్ వీ ఆల్రెడీ రీచ్ దానా, వీ థింక్ వీ రీచ్ ద అదర్ స్పేస్, హ్యావ్ ఇమెన్స్ స్పేస్. అదేనా? We think we would like to reach the other space, comma, have immense space. అది మనం ఏమనుకుంటాం, ఆ అదర్ స్పేస్ లోకి మనం వెళ్ళడం మనకి ఇష్టం అన్నమాట. అప్పుడు చాలా ఎక్కువ స్పేస్ మనకు వస్తుంది అని మనం అనుకుంటాం. This house exists in space. Otherwise, there could be no house. ఈ హౌస్ కూడా ఆ స్పేస్ లోనే ఉంది, లేకపోతే హౌసే ఉండలేదు. And 4 walls of this room make its space. 4 గోడలను ఆ గదిలో స్పేస్ చేస్తున్నాయి, గదిలో స్పేస్ ఇస్తాయి. And the space in me is the space which the center has created round itself. నాలో ఉన్న స్పేస్ ఏంటంటే నా సెంటర్ చుట్టూరా ఏర్పరిచిన స్పేస్, నా లోపల ఉన్న స్పేస్. Like that microphone, ... అలాంటివి అన్ని అంటే మనం ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆ స్పేస్ లోనే క్రియేట్ అయి ఉన్నాయి, అదే క్రియేట్ చేస్తారు. Needleman, yes, center of interest. అది మన సెంటర్ ఆఫ్ ఇంట్రెస్ట్, మన ఉత్సాహం అని అతను అన్నాడు. అని నీడిల్మ్యాన్ అన్నారు కృష్ణమూర్తి గారు. నాట్ ఓన్లీ సెంటర్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పేస్, కామా, అదర్వైజ్ ఇట్ కుడ్ నాట్ ఎగ్జిస్ట్. సెంటర్ ఆఫ్ అంటే మనకి ఇష్టమైన స్పేసే కాదు, దానికి చాలా స్పేస్ అనేది ఉంది, లేకపోతే అది ఎగ్జిస్ట్ అవ్వలేదు. నీడిల్మ్యాన్, ఎస్, రైట్. దెన్ కృష్ణమూర్తి గారు, ఇన్ ద సేమ్ వే హ్యూమన్ బీయింగ్స్, అక్కడ తాపన ఎందుకంటే 40 అయింది, 7:40. అంటే ఈరోజు మనం స్పేస్
ఇంకా మాట్లాడుతున్నాం. ఇన్నర్ స్పేస్, అవుటర్ స్పేస్ ఉంటుందా అంటున్నారు. తర్వాత మనకి ఇన్నర్ గా ఒక సెంటర్, దాని చుట్టూరా ఒక పరిధి, ఆ పరిధి లోపలే ఆ స్పేస్ అనేది ఉంది. ఈ హౌస్ కూడా ఆ స్పేస్ లో ఉంది. హౌస్ లో 4 గోడలు హౌస్ లో స్పేస్ గదిలో స్పేస్ ని క్రియేట్ చేస్తున్నాయి. అంటే ఇమేజ్ మనమేమో మనకు ఇష్టమైన స్పేస్ అంటే కాదు, స్పేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, ఆ స్పేస్ అనేది ఉంది, అందుకే అది ఎగ్జిస్ట్ ఉంది. మనకి ఇష్టమా లేదా దాంతో కాదని చెప్తున్నారు. ఇక్కడ వరకు మనం చదివాము, రేపు కంటిన్యూ చేద్దాం. అందరికీ నమస్కారం. మీరు చెప్పండి. నమస్తే అమ్మా. ఓకే, నమస్తే అమ్మా. ఓకే. నమస్తే అమ్మా.